ప్రపంచ కాలుష్యానికి కారణమవుతున్న వాటిలో ప్రధానమైనవి పెట్రోల్, డీజిల్ వాహనాలే. ఆ స్థాయిలో అవి పర్యావరణానికి విఘాతం కలిగిస్తాయి. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో కర్బన ఉద్గారాల విడుదల ఆందోళనకర స్థాయికి చేరింది. మరి కాలుష్యానికి నష్టం చేకూర్చని వాహనాలు ఏంటంటే అవి ఎలక్ట్రిక్ వాహనాలే. ఒక్క ఎలక్ట్రిక్ వాహనాల ద్వారానే కాకుండా మరిన్ని మార్గాల్లోనూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఆవిష్కర్తలు కృషి చేస్తున్నారు. ఇదే కోవలో ప్రయత్నం చేసిన విజయ్ అనే ఆవిష్కర్త ఓ మైలేజ్ బూస్టర్ ఇంజెక్షన్ రూపొందించాడు. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు వాహనాల మైలేజ్ కూడా మెరుగుపడుతుంది. దాంతోపాటు కార్బన్ డయాక్సైడ్ను ఈ ఇంజెక్షన్తో ఆక్సిజన్గా మార్చొచ్చు అంటున్నారు విజయ్. డిఆర్డీఓ ఆమోదం పొందిన డ్రైవ్ 9 మైలేజ్ బూస్టర్ ఇంజెక్షన్ అన్ని రకాల వాహనాలతో పాటు సైనిక వాహనాల్లోనూ వినియోగించవచ్చు. క్షిపణులు, యుద్ధ ట్యాంకులు, జలాంతర్గాములు, విమానాల్లోనూ ఇది పనిచేస్తుందని ఆవిష్కర్త అంటున్నారు. ఇప్పటికే లక్షల వాహనాల్లో వినియోగించిన డ్రైవ్ 9 మైలేజ్ బూస్టర్ ఇంజెక్షన్ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలు లేనిది ప్రపంచం ముందుకు నడవదు. మరి అటువంటి ఒక సరికొత్త వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చారు విజయ్ నాగళ్ళ గారు. నానో టెక్నాలజీని ఉపయోగించుకుని వాహనాలకు, బైక్లు, కార్లు ఇటువంటి వాహనాలకు మైలేజ్ బూస్టర్ను అందిస్తున్నారు. ఒక ఇంజెక్షన్ రూపంలో మైలేజ్ బూస్టర్ను అందిస్తున్నారు. మరి ఆ మైలేజ్ బూస్టర్ ఎలా పనిచేస్తుంది, అసలు దాన్ని ఎలా తయారు చేశారు, దాని వెనకాల కథ ఏంటి అన్నది ఆయన మాటలోనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సో చెప్పండి సార్, అసలు ఏంటి డ్రైవ్ 9 పేరుతో మైలేజ్ బూస్టర్ ని రూపొందించారు? సో దానికోసం చెప్పండి. డ్రైవ్ 9 అనే ప్రొడక్ట్ ఇట్స్ నానో టెక్నాలజీ బేస్డ్ ప్రొడక్ట్ అండి. మనకి నానో టెక్నాలజీ అంటే మనకు కనిపించే డాట్లో లక్షో వంతు ఒక అంత స్మాల్ పార్టికల్ని మనం దీన్ని ఎంపవర్ చేస్తాం. ఎంపవర్ చేసి వెహికల్లోకి ఇంజెక్ట్ చేస్తాం. ఎయిర్ పైప్ ద్వారా వెహికల్లోకి పంపిస్తాం. వెహికల్లోకి పంపించిన వెంటనే లోపల కార్బన్స్ని రిమూవ్ చేసి ఈ నానో పార్టికల్ అనేది ఒక కోట్ కింద ఫామ్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు డీజిల్ అనేది తీసుకున్నారంటే ఓన్లీ 40% వరకే మనం బర్న్ చేయగలుగుతాం. ఓకే, రిమైనింగ్ అన్బర్న్ ఫ్యూయల్ అని అయిపోతుంది. సో ఈ 40% మనం ఈ కోట్ అయిన తర్వాత 80 to 90% అనేది బర్న్ అవుతుంది. ఇలా బర్న్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్తో పాటు కొన్ని రకాల అదర్ బెనిఫిట్స్ కూడా లైక్ పికప్, టార్క్ అండ్ వైబ్రేషన్స్, నాయిస్ తగ్గుతాయి. అలా చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకి. వాళ్ళకి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? నానో టెక్నాలజీ అంటే పూర్తిగా అసలు ఎవరికి తెలియదు. అవునండి. అర్థం కాని వాళ్ళకి మీరు సింపుల్ టర్మ్స్ లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఇది నానో టెక్నాలజీ పార్టికల్స్ ఉంటాయండి. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే నానో టెక్నాలజీ పార్టికల్స్ ఉంటాయి. ఈ పార్టికల్స్ అనేవి మన కంటికి కనిపించవు. యాక్చువల్లీ మన కంటికి కనిపించే టెక్నాలజీ కాదు మాట. అది వెరీ నానో లక్షో వంతు కెమెరాలో మనకు కనిపిస్తుంది. అది ఈ పార్టికల్స్ ఏం చేస్తాయంటే మనకి లోపలికి వెళ్ళిన తర్వాత కోట్ అయిపోతుంది. ఈ కోట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకి ఫ్యూయల్ అనేది ఎక్కువ బర్న్ అవుతుంది. తక్కువ బర్న్ నుంచి ఎక్కువ బర్న్ అవుతుంది. ఎక్కువ బర్న్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫ్యూయల్ సేవింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, సో డైరెక్ట్ గా ఇంజన్ లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో ఇది మైలేజ్ బూస్టర్ డ్రైవ్ 9 కి సంబంధించి విజయ్ గారు చెప్తున్న విషయాలు. జలాంతర్గాముల దగ్గర నుంచి శాటిలైట్, అంతరిక్షంలో ఉన్న శాటిలైట్ వరకు ఈ ఇంజెక్షన్ ఉపయోగించవచ్చు అంటున్నారు. కెమెరామెన్ చిరంజీవితో వాణి, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.